తెలుగు దినపత్రికల్లోని నేటి ప్రధాన వార్త చూద్దాం. బంగారం ఆల్ టైమ్ రికార్డు, తులం బంగారము 84,330 అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక దేశ జీడిపి వృద్ధి 6.3 నుండి 6.8% 2025-26లో ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా. ఇక 4% రీటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నిలకడగా వ్యవసాయ రంగము చైనా సప్లైపై ఎక్కువగా ఆధారపడటంపై ఆందోళన. ఇక వారానికి 60 గంటల పని విధానంతో ఉద్యోగులపై ఒత్తిడి. పార్లమెంట్లో ఆర్థిక సర్వే సమర్పించిన కేంద్ర మంత్రి నిర్మల. వివరాలు చూసినట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇక దేశంలో వ్యవసాయ రంగం బలంగా ఉందని, అంచనాలకు మించి నిలకడగా పనిచేస్తున్నదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇక పారిశ్రామిక రంగం సైతం కోవిడ్ మహమ్మారికి ముందున్న స్థాయిలో దూసుకుపోతున్నదని వెల్లడించింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీడిపి వృద్ధి రేటు 6.3 నుండి 6.8% మధ్య ఉందని, అంతర్జాతీయ పరిణామాలు అనిశ్చితులు నడుమ స్థిరమైన వృద్ధి ధోరణి సూచిస్తుందని అభిప్రాయపడింది. ఇక సోలార్ ఎనర్జీ, కాంపోనెంట్స్, అరుదైన ఎర్త్ మినరల్స్ వంటి కీలకమైన సరఫరాల కోసం చైనాపై భారత్ ఆధారపడటాన్ని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఇక పని గంటలు పెరిగితే ఉద్యోగులు అనారోగ్య బారిన పడొచ్చని, ఎక్కువ సమయం ఆఫీస్లోనే ఉండటం వల్ల మానసిక ఇబ్బందులు తలెత్తవచ్చని ఆర్థిక సర్వే వివరించింది. ఇక మరోవైపు వివిధ రంగాల్లో ఏఐ ప్రవేశంతో పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోయి కార్మికులు ఒత్తిడికి లోనవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధిలో మున్ముందుకు 25 కోట్ల మంది దారిద్ర్యం నుండి బయటకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక కేంద్ర బడ్జెట్పై రాష్ట్రం ఆశలు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మెట్రో విస్తరణపై ఇప్పటికే విజ్ఞప్తులు. నేడు కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మెట్రో విస్తరణకు ఫండ్స్ ఇస్తుందని అంచనా వేస్తున్నది. ఇక మెట్రో రైలు విస్తరణకు 24,269 కోట్లు కేటాయించాలని, ఇక బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని, హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు తుది అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది. అయితే పీఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇళ్లు కేటాయించాలని ఇటీవలే విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అవసరాలను గుర్తించి కేంద్రం ఏ మేరకు నిధులను కేటాయిస్తుందోనని రాష్ట్ర సర్కారు ఎదురు చూస్తున్నది. ఇక 2024-25 కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు వస్తాయని ఆశపడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మొండి చేయి చూపించింది. ఇక దీంతో అసంతృప్తికి లోనైన రేవంత్ కేంద్ర వివక్ష చూపిస్తుందని ఆయన ఆరోపించినట్టు ఒక వార్త చూడవచ్చు. ఇక బయ్యారం ఉక్కు, బాపుఘాట్ కోసం అప్పీలు, బొగ్గు బ్లాకు సింగరేణికి కేటాయించాలని రిక్వెస్ట్, పీఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇల్లు కేటాయించాలని విన్నపము. ఇక గత బడ్జెట్లో నిధులు ఇవ్వలేదని సీఎం గుర్రు. ఇప్పుడు నేడే కేంద్ర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్కు ఊరట లభించేనా అంటూ ఒక వార్త కూడా మనము బడ్జెట్ గురించి చూడొచ్చు. నేటి ప్రధాన వార్త చూసినట్లయితే నేను కొడితే మామూలుగా ఉండదు, ఏడాది సమయం ఇచ్చాం, ఇక కొట్లాడుడే, ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా, అత్యాశకు పోయి ప్రజలు మోసపోయారు, ఇక రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ శక్తి చూపెట్టేందుకు ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ప్రధాన హెడ్లైన్ ఒకటి కనిపిస్తూ ఉంది. ఇక నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా,
నేను కొడితే మామూలుగా ఉండదు, 4 రోజులు కానియో అన్నట్టు చూస్తున్నా. కానీ సంవత్సరం గడిచిపోయింది. ఇక ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, కొట్లాడుడే. బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోనూ ఎకరానికి 40 నుండి 50 లక్షల విలువ ఉండేది. కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. వీళ్ళ మెడలు వంచాల్సిందే. ప్రజా సమస్యలు పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్న కేసీఆర్ని ఇక్కడ ఫైల్ పిక్చర్లో మనము చూడవచ్చు. ఇదిలా ఉంటే కొట్టుడు తర్వాత ముందు సరిగ్గా నిలబడు, వచ్చినోళ్లకు ఫామ్ హౌస్లో జోలి చెప్పుడు కాదు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు చెబుతా. ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో పన్నవు, నువ్వు రద్దయిన 1000 నోటువు. ఎన్నికల్లో అధికారం డిపాజిట్లు కోల్పోయాడు, ఇప్పుడు మెదడు సైతము. నీకోసం ప్రజలు ఎవరు బాధపడతలేరు. ఆంబోతుల్లా కొడుకును అల్లుడిని ఊరి మీదకి వదిలినావు. మొదటి వారంలో అసెంబ్లీ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చ. కేసీఆర్ హాజరై వైఖరి స్పష్టం చేయాలి. మొగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. వివరాల్లోకి వెళ్తే 14 నెలల నుండి ఆయన ఫామ్ హౌస్లో పడుకొని గంభీరంగా చూస్తున్నాడంట. ఎవరిని చూస్తున్నావయ్యా గంభీరంగా? ఆంబోతులా నీ అల్లుడు కొడుకుని ఊరి మీదకి వదిలినావు, ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారంట. అయ్యా కేసీఆర్, 4 కోట్ల ప్రజలెవరూ బాధపడటం లేరు, అందరికీ అన్ని విధాలు అందిస్తున్నాము. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే 55 ఉద్యోగాలు భర్తీ చేశాము. నువ్వు 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు మేము ఏడాదిలో ఇచ్చాము. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనట బలంగా కొడతాడట. కట్టె లేకుండా సరిగ్గా నిలబడడం నేర్చుకో నాయన. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోల్గుతున్నావా, నిలబడగలిగితే పరిస్థితిలో ఉన్నావా అంటూ సీఎం రెడ్డి వ్యాఖ్యం చేసినట్టు ఒక వార్త చూడొచ్చు. అలాగే బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి దామోదర హాజరు అంటూ మరో వార్త చూడవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బరిలోకి ప్రకటించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇక కరీంనగర్కు చెందిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ఇక నరేందర్ రెడ్డి తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా 2 సార్లు, ప్రధాన కార్యదర్శిగా ఒకసారి ఈ సేవలు అందించారు. ఆయన 2018లో రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారంట వార్త చూడొచ్చు. రేపు బీజేపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన. ఆశావాహుల నుండి నేడు నామినేషన్ల స్వీకరణ. 27 జిల్లాల్లో కుదిరిన ఏకాభిప్రాయం, 11 జిల్లాలు పెండింగ్లో అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక గ్రూపుల్లోకి జొచ్చి గుట్టుగా కాజేస్తారు. హర్షసాయి ట్రస్ట్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మోసాలు. సిఐని అంటూ పరిచయం చేసుకొని ప్రవేశము. 2000 కడితే 18,500 ఇస్తామంటూ పోస్టులు. పోలీసులకు దిశ రిపోర్టర్ ఫిర్యాదు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక వారం రోజులుగా తల్లి డెడ్ బాడీతోనే, మృతదేహంతో సహా ఇంట్లోనే 2 కూతుళ్ళు. సికింద్రాబాద్, వారాసిగూడలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సిరీస్ మనదే. 4వ టీ20లో 15 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై విజయము. పాండ్యా, దూబే మెరుపు హాఫ్ సెంచరీలు. బంతితో మెరిసిన హర్షిత్ రాణా, వరుణ్. అమ్మాయిలు అదర్స్. టీ20 వరల్డ్ కప్లో వరుసగా 2వ సారి
ఫైనల్కు భారత్ అండర్-19 జట్టు సెమీస్లో ఇంగ్లాండ్పై విజయము, ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఢీ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేటి మరో ప్రధాన వార్త చూస్తే బీఈడీ ఏడాదే, 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ల పీజీ స్టూడెంట్స్కు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయము, దశాబ్ద కాలం తర్వాత పునరుద్ధరణకు డెసిషన్. జాతీయ విద్యా విధానము 2020కి అనుగుణంగా చేంజెస్. ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యను పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. ఇక ఇటీవల జరిగిన ఎన్సిటిఈ పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక పాఠశాలలో నాణ్యమైన విద్యా ప్రామాణికాలు పెంచాలన్న లక్ష్యంతోనే 2014 డిసెంబర్లో ఏడాది బీఈడీ కోర్సును నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్రమంలో దశాబ్ది కాలం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూస్తే అభయహస్తం డబుల్ రిటర్న్స్ నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 2016 నాటికి సభ్యులు జమ చేసింది 385 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో పథకం రద్దు, డబ్బులు ఇతర అవసరాల కోసం వాడుకున్న గత ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపుతో లబ్ధిదారుల్లో ఆనందము. 16 లక్షల మందికి చెల్లింపులు అంటూ ఒక వార్త చూడొచ్చు. వివరాల్లోకి వెళ్తే స్టేట్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు జమ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నది. ఇక వీటితో పాటు అభయహస్తం నిధులను సైతం తిరిగి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక వార్త చూసినట్లయితే రీజనబుల్ టైం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరక. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయానికి ఇంకా ఎంత సమయం కావాలి? తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహము, విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన ధర్మాసనం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.